యాకోబు పత్రిక 5వ అధ్యాయం verse 14. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఇది మొదటిగా అపోస్తలులు నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగింది. ఇప్పుడు రెండవ సందర్భం మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఇక్కడ సంఘపు పెద్దలను పిలిపించాలి, వారు ప్రభువు నామమున ఏం రాయాలి అందు చెప్పండి. ఏం రాయాలి? మరి వాక్యం చెప్తుందిగా, వాక్యం చెప్తుందా లేదా? నూనె రాసి ప్రార్థన చేయమంటుందా లేదా? సంఘపు పెద్దలను పిలిపించి, అది బిబ్లికల్ ప్యాటర్న్. యేసు ప్రభు చూపిన మాదిరే యాకోబు కూడా బోధిస్తున్నాడు. అపోస్తులులు చేసిన పని యాకోబు కూడా బోధిస్తున్నాడు. జాకబ్ ఇస్ నాట్ వన్ అమాంగ్ ద డిసైపుల్. యాకోబు 12 మంది శిష్యులలో ఒకడు కాదు. హీఈస్ ద బ్రదర్ ఆఫ్ జీసస్. He accepted Jesus and started to follow Jesus only after the death of Jesus, not when he is alive. And that James, యాకోబు అంటున్న మాట, నూనె రాసి ప్రార్థన ఎవడు నేర్పించాడు? ఇది అపోస్తుల దగ్గర నేర్చుకున్నాడేమో. యేసు బోధించినటువంటి బోధలో నుంచి అపోస్తులుడు చెప్పుంటారు, ఆయన ఇలా చెప్పాడు, అందుకే మేము నూనె రాసి ప్రార్థన చేస్తాం. అదే ఆధ్యాత్మిక బోధన సంఘానికి నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మీలో ఎవరికైనా రోగం ఉందా? మీలో ఎవరైనా బలహీనుడిగా ఉన్నాడా? మీరు ఎవరైనా సమస్యతో ఉన్నాడా? మీరేం చేయాలి అని అంటే, సంఘపు పెద్దలను పిలిపించుకో. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తాగుమోతని పిలిపించుకుంటే ఉపయోగం ఏముంది? నోటికి హద్దు బద్దు లేనోడిని పిలిపించుకుంటే ఉపయోగం ఏముంది? ఆ నోట సరిగ్గా ప్రార్థన హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటాడు తప్ప దానికి మించి ఒక మాట కూడా వెళ్ళదు. కారణం ఏంటంటే అడిగి ప్రార్థన వచ్చి సావదు కాబట్టి. అసలు రాదు. కొంతమంది సంఘ పెద్దలు చూస్తాం కదా, ప్రార్థన పొరపాటు రాదు వాళ్ళకి. కారణం ఏంటి అంటే, ఎప్పుడు ఏ రోజు ప్రార్థన చేసిన దాఖలాలు వాళ్ళ జీవితాల్లో లేవు. ఇంకా స్వస్థత కొరకు ప్రార్థన చేయాలంటే ఆవిడ దూరంలో ఉంటారు. అది ఇక్కడ వచ్చి నా మీద పడిద్దో అని అదొక భయం. అంటే అంత ధైర్యవంతులైనటువంటి సంఘ పెద్దలు అనమాట. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? సంఘ పెద్దలతో పిలిపించు, ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసేటటువంటి ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే, ప్రార్థనాపరుడై ఉండాలి. ప్రార్థించే ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయి ఉండాలి. ప్రార్థించే ఆ వ్యక్తి దేవుని మీద నమ్మకం కలిగిన వాడై ఉండాలి, అభిషిక్తుడై ఉండాలి, దేవుని ఆత్మచేత నింపబడుతున్న వాడై ఉండాలి, వివేచన ఆత్మ కలిగిన వాడై ఉండాలి, ధైర్యము కలిగిన వ్యక్తి అయి ఉండాలి, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వ్యక్తి అయి ఉండాలి, ఆధ్యాత్మిక పరివర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే స్వస్థత కలుగుతుంది. మద్యపానీయుడు కాకూడదు, కుటుంబాన్ని సరిగా పరిపాలించేవాడిగా ఉండాలి, నోటికి హద్దు ఉండాలి, ఇద్దరు భార్యలు ఉండకూడదు, మాట్లాడితే చేయలేవకూడదు. ప్రార్థనా పరులైనటువంటి పెద్దలు నిలబడితేనే కార్యం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు కాదు. పోటీపడి పదవిలోకి వచ్చే సంఘ పెద్దల వల్ల ఏం జరగదు. దేవుని అభిషేకము చేత ఎన్నుకొనబడిన వారి చేత మాత్రమే కార్యం జరుగుతుంది. వారు నిలబడినప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాన్ని విడుదల చేస్తాడు.